Hi viewers, this is Kirtana from Politicos. అంతనూతనంగా టెక్నాలజీ వైజ్ చూసుకుంటే చాలా వరకు మంచి పేరుతో ముందుకు సాగుతుందనే చెప్పొచ్చు. ఇటు రేవంత్ సర్కార్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నిత్యావసర సరుకులు మనం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే యూపీఐ పేమెంట్స్ ద్వారానే తీసుకుంటూ ఉంటాం. గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇవి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు సిటీ బస్సెస్లో కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ యూపీఐ పేమెంట్ అన్నది అందుబాటులోకి వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు ప్రజల అవగాహన ఉంది, ప్రజలు కూడా వీటిని యూజ్ చేస్తున్నారా లేదా, దీనికి సంబంధించి కండక్టర్స్ ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నమస్తే మేడం, నా పేరు సత్యం మేడం. ఓకే, రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తాం? మేము చేవరం నుంచి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం రోజు. ఓకే, సో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో నిన్నసారి అందుబాటులో వచ్చింది మేడం. చాలా బాగుంది మేడం ఇది. ఇంతకుముందు డిజిటల్ పేమెంట్ రానప్పుడు చిల్లర కొంచెం చాలా ప్రాబ్లం అవుతుండే. వాళ్ళు చిల్లర ఇవ్వాలన్నా మేము చిల్లర ఇవ్వాలన్నా చాలా ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు. డిజిటల్ పేమెంట్ వచ్చింది, వాళ్ళు స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేసేస్తే అమౌంట్ స్పాట్లో వెళ్ళిపోతున్నది, టికెట్ బయటకు వచ్చేస్తుంది అప్పుడే. ఓకే, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని మీకు అనిపించట్లేదా? అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసుకొని తీసుకొని అంటే కొంచెం టైం చిల్లర లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది మేడం. ఇక కండక్టర్ కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. ఈ 5 రూపాయలు 10 రూపాయలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంత చిల్లర దొరకలేదు. అంత 500 లోటు 100 రూపాయల లోటు వస్తుంది. ఇప్పుడు ఏటీఎంలో తీసుకున్నాం కానీ ఇక వాళ్ళ కండక్టర్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఆ డిజిటల్ చేయడం వల్ల చాలా ప్రయాణికులు చాలా మంచి సౌకర్యం అనిపిస్తున్నది. ఓకే, సో అంత డిజిటల్ చాలా మంది డిజిటల్ చేస్తున్నాం. నిరసన వచ్చింది, హ్యాపీ అయిపోయింది మేడం. ఇక చిల్లర ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఇక వాళ్ళకు కూడా కండక్టర్స్ కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇక మేము వాళ్ళు స్కానర్ ఓపెన్ చేస్తున్నాం. కొత్త టైం వచ్చింది, ఐటమ్స్ వచ్చినాయి. వాళ్ళు స్కానర్ ఓపెన్ చేయగానే మేము ఫోన్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి ఓకే చేస్తున్నాం. స్పాట్లో అమౌంట్ అనకు పోగానే టికెట్ అదే బయటకు వచ్చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా పోలేదు కానీ తొందర వస్తున్నది. ప్రాజెక్ట్ చాలా బాగుంది మేడం ఇది. రేవం లేదు మేడం, రేవంత్ సార్ చాలా మంచి పని చేస్తున్నాం. మాకు ప్రయాణికులకు లేడీస్ ఫ్రీ ఇచ్చినప్పుడు కూడా మాకు మంచి మంచి రిలాక్స్ బస్సులు వేసిండు, డిజిటల్ పేమెంట్ కల్పించిండు. చాలా మంచి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం. మంచిగా చాలా గ్రేట్ మేడం. అంటే మేము మనీ క్యారీ చేయము. యాక్చువల్ స్టూడెంట్స్ మనీ క్యారీ చేయరు. ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటిదే యూజ్ చేస్తుంటారు. డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు పథకం కొత్తది ఇట్లా డిజిటల్ పేమెంట్ చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. ఎందుకంటే మనీ క్యారీ చేయం కదా, మళ్ళీ మనీ క్యారీ చేయాలంటే ఏటీఎంలోకి వెళ్ళాలి, అంత రిస్క్ అవుతుంది. త్రూ డిజిటల్ పేమెంట్ అయితే బాగుంది. ఇప్పుడు ప్రాసెస్ మంచి స్కీమ్ పెట్టడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి. ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. నేను కూడా సాఫ్ట్వేర్, సో ఎక్కువ ఇప్పుడు ఉన్నదానికి అందరు ఫోన్పే గూగుల్ పేవే వాడతారు కాబట్టి 5 రూపీస్ 2 రూపీస్ చేంజ్ ఎవరు క్యారీ చేయరు. ప్లస్ అంతా డిజిటల్ పేమెంట్ అయిపోయింది. సో ఈ స్కీమ్ తీసుకురావడం ఇప్పుడు సిటీస్లో బెంగళూరు, చెన్నై ఇట్లాంటి వాటిలో నేను చూసి ఉంటాను కాబట్టి అక్కడ ఇదే జరుగుతుంది. సో మన హైదరాబాద్లో తీసుకొచ్చినందుకు మాకు కూడా చాలా హెల్ప్ఫుల్. ఓకే, సో జనరల్గా బిలో పోవర్టీ లైఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు కదా, వాళ్ళకి ఇవన్నీ అవగాహన ఉండకపోవచ్చు, రైట్? సో వాళ్ళకి చిల్లర మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనీ అది డిజిటల్ కరెన్సీ అయినా నార్మల్ హార్డ్ కరెన్సీ అయినా కరెన్సీనే. సో ఇప్పుడు మనం వాడుతున్నాం కాబట్టి రేపు పొద్దున వాళ్ళు ఇది చూసి ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు అనే ఛాన్స్ ఉంది కాబట్టి అది కొంచెం బెటర్ ఆప్షన్ అనుకుంటున్నా. నా పేరు సంధ్య, మేదిపట్నం డిపో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం? నేను 17 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఈ 17 ఇయర్స్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, అన్నిటిలోనూ డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది డిజిటల్ పేమెంట్ బాగుంది మేడం. సిటీలో కష్టం, కొంచెం సిటీలో మాకు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం, అయినా ట్రై చేస్తున్నాం. అవును, నిజంగానే అంటే ఆర్డినరీ బస్సెస్ లో చాలా రద్దీ కానీ మెట్రో కానీ చాలా కష్టం. ఈ డీలక్స్ లో అయితే ఓకే, చాలా ఫెసిలిటీస్ బాగుంది. డీలక్స్ లో అయితే కొంచెం ఇవ్వగలుగుతాం, కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఇవ్వగలుగుతాము. అందులో మెట్రోలో ఆర్డినరీలో కూడా ట్రై చేస్తున్నాం, ఇస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మాకు సిటీలో. టైం పడుతుంది మేడం, పేషెన్స్ గా ఇవ్వాలి, తప్పదు కదా. అదే ప్రాబ్లం ఉంది మాకు. ఒకటి స్టాప్, నెక్స్ట్ స్టాప్ వచ్చే లోపు టికెట్ ఇష్యూ చేయాలి, అదొకటి మేము చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ 17 ఇయర్స్ గా ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటివరకు ఎంత వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? యూజ్ అవుతుంది మేడం, చాలా వరకు మమ్మల్ని అడుగుతుంటారు. డిజిటల్ పేమెంట్ చాలా యూజ్ అవుతుంది. కాకపోతే సిటీలో కష్టం, అంతే కొద్దిగా కష్టం. మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, టెన్షన్ అలవాటు అయ్యేంత వరకు. ప్రాబ్లం అయితే మేడం, చేంజ్ ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూ అయితే, దీనివల్ల చేంజ్ ప్రాబ్లం అయితే ఉండదు.
యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. యూజ్ అవుతుంది కూడా. చాలా మంది అడుగుతుంటారు కదా, మాకు డిజిటల్ పేమెంట్ అని లేక దిగిపోతూ ఉంటారు కొంతమంది. అట్లా దిగకుండా ఇది ఓకే. डिजिटल पेमेंट हर जगह भी यूज हो रहा है आजकल के दिन, क्योंकि हमारे पास चेंज होता नहीं होता है. इवन दो कहीं शॉप में भी हो, कहीं बसेस में भी, ट्रेन में भी, कहीं भी यूजफुल है. क्योंकि वो कंडक्टर लोगों के भी यूज है, हमारे जर्नी करने वाले मुसाफिर लोगों को भी यूजफुल होता है. लेकिन इसमें एक नुकसान होता है कि माने अशिक्षित वाले इलिटरल पीपल जो स्मार्टफोन यूज करना नहीं आते हैं, ऐसे वालों को नुकसान होता है. क्योंकि ये लोगों को भी ऐसे करना है तो बहुत ही मुश्किल है. ये है बस मेरा अभिप्राय. మనతో పాటు ఇప్పుడు కండక్టర్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం అసలు యూపీఐ పేమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది, స్పెషల్గా ఏవైనా ఏరియాస్ మెన్షన్ చేశారో లేదో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరేంటో? మొహమ్మద్ ఇబ్రాహిం మేడం. ఓకే, మొహమ్మద్ ఇబ్రాహిం గారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంటారు రోజు? నేను మేదిపాడు నుంచి ఉప్పల్ చేస్తా 300 రూట్లో. ఓకే ఓకే మేడం. సో అవుతున్నాయా యూపీఐ పేమెంట్స్? యూపీఐ పేమెంట్ మంచిగా అవుతుంది మేడం. పబ్లిక్ కూడా వరకు అవ్వచ్చు? రోజు ఇప్పుడైతే 100 నుంచి 150 వరకే అవుతున్నాయి. అవునా, ఓకే. సూపర్. 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు టికెట్ వరకు వస్తుంది. ఓకే, మీకు కష్టంగా అనిపించట్లేదా? కొంచెం ఏం టైం లేదు, ఎక్కువ తీసుకుంటుంది కదా దీనికి? కొంచెం అంతే, ఇక సెకండ్లలో వెళ్ళిపోతానే ఉంటాం. అవునా? టైం ఇప్పుడు ఉండదు. ఏ ఏరియాస్ వరకు ఉన్నాయో మీకు ఐడియా ఉందా? టోటల్ అన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ ఐ టీమ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఏరియాలో ప్రతి టీంలో అందరికి పబ్లిక్ కి సేఫ్, మాకు కూడా సేఫ్. చిల్లర గొడవ లేకుండా హ్యాపీగా. అవునా? పోనీ రద్దీగా ఉంది బస్, అప్పుడు ఒకరు ఇస్తుంటే ఇంకొకరు స్టాప్ వచ్చినట్టు దిగిపోవచ్చు కదా, అప్పుడు మనకి లాస్ లేదు. ఏం కాదు. అప్పుడు కూడా క్యాష్ తీసుకొని టికెట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంతే, జస్ట్ స్కానర్ ఇస్తున్నాం, వీళ్ళు స్కాన్ చేసే లోపు వేరే వాళ్ళకి ఇంకో టికెట్ ఇచ్చేయచ్చు. అంతేనా? అంతే. ఓకే. స్కాన్ చేసే వరకు టెక్కం వచ్చేస్తుంది అంతే. మనకి ప్యాసింజర్స్ ఏమంటున్నారు దీని గురించి? బాగుంది, హ్యాపీ, బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా హ్యాపీగా నేను ఉన్నారా? ఎందుకంటే చిల్లర గొడవ అయ్యేది, ఆ గొడవ లేకుండా అయిపోయింది. చాలా మంచిగా ఉంది అన్నట్టు. ఓకే. పబ్లిక్ కూడా బాగుంది, మాకు బాగుంది. స్పీడ్ అంటే గా ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మహిళలకు ఎక్కువ మంది రద్దీ వస్తున్నారు, బస్సెస్ అన్ని క్రౌడీగా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో ఆ క్రౌడీ సిస్టమ్ లో ఈ సిస్టమ్ ని మనం యూజ్ చేయాలంటే మనకు బెనిఫిట్ అవుతుంది అంటారా? అవుతుంది మేడం. సేమ్ అప్పుడు కూడా చేసేది కదా అదే పని, ఇప్పుడైనా అదే పని. ఇది ఇంకా స్పీడ్ గా, చాలా స్పీడ్ ఉంది దానికంటే. ఓకే. ఐటీ అదేం బటన్ ప్రెస్ చేయాలి, టచ్ ఖాళీ టచ్ కాబట్టి ఓకే. త్వరగా స్పీడ్ అవుతుంది. ఓకే, మీ పేరేనా? సోల్మన్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు కనెక్ట్? 15 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో కూడా వచ్చేసింది యూపీఐ పేమెంట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అన్ని ఏరియాస్ లో అన్ని బస్సెస్ లో నడుస్తున్నారు? అన్ని బస్సులు నడుస్తున్నాయేమో. జనాల నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. బాగుందా? ఓకే. అంటే డైలీ ఎంత మంది వరకు అవుతున్నాయి ఇట్లా యూపీఐ పేమెంట్స్? రోజు మేము ఒక 40-50 మంది వరకు ఇస్తున్నాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ చేస్తున్నాం మేము. ఓకే. చేంజ్ ఇబ్బంది లేదు, ముందు లేక హ్యాపీగా జరిగిపోతుంది డ్యూటీ. మీకు టైం ప్రాసెస్ లాగా అనిపించట్లేదు ఎక్కువసేపు? అంటే ఏం స్కాన్ చేయడం, తీయడం అట్లా ఏమనిపిస్తుంది? అట్లా ఏమనిపిస్తుంది. జనాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు వచ్చేది కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయిందని చెప్తున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు పబ్లిక్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో లేవు అని కొంతమంది అన్నారు. ఇప్పుడు అన్ని బస్సులు స్టార్ట్ అయినాయి కూడా. సిటీలో మొత్తం అన్ని బస్సులు స్టార్ట్ అయినాయి. సో వ్యూయర్స్, మనం కొంతమంది ప్యాసింజర్స్ అండ్ దట్టు కండక్టర్స్ ని కూడా అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 2200 బస్సెస్ వరకు కూడా చాలా బస్సెస్ లో యూపీఐ పేమెంట్స్ అన్నది స్టార్ట్ అయిపోయింది అండ్ ప్యాసింజర్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తున్నారు. దీంతో చిల్లర గొడవ లేకుండా పోయింది. జనరల్ గా ఈ బస్ ఎక్కిన కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక థౌసండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఒక్కొక్క బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి చిల్లర గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా పోయింది అన్న ఒక ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది కండక్టర్స్. ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ఇలాంటివి లైక్ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చాలా బాగుంది, మాకు కూడా లైక్ చాలా ఈజీగా ఉంది అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇటు రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరూ కూడా లైక్ హర్షించదగ్గ విషయమే అని చెప్పి చెప్తున్నారు. సో మీకు ఎలా నచ్చింది? యూపీఐ పేమెంట్ బస్సులలో ట్రావెల్ చేసే వరకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటుందో మీ మాటల్లో కమెంట్స్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మెహదీపట్నం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.